అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తెలివైన మేకపిల్ల ఉండేది. అది ఒకసారి మంద నుండి తప్పిపోయింది. తన వాళ్ళ కోసం అడవంతా తిరిగింది. అయినా ఏ ఒక్కరూ కనిపించలేదు. చివరకు నీరసంగా ఒక చెట్టు కింద కూలబడింది. అప్పుడే అక్కడికి ఒక పులి వచ్చింది. మేకపిల్ల పులిని చూసింది. అయినా ఏం భయపడలేదు. దాని ధైర్యం చూసి పులికి ముచ్చటేసింది. మేకపిల్ల దగ్గరికెళ్ళి, ఏమోయ్, నేనంటే నీకేం భయం లేనట్టుంది? అంది పులి. చూసి భయపడేంత భయంకరంగా నీవేమీ లేవే, అంది మేకపిల్ల అమాయకంగా. ఆహా, మాటలు బాగానే మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావేంటి? అని అడిగింది పులి. మందలో నుండి తప్పిపోయాను. మా వాళ్ళ కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. మరి వెళ్తాను. బయలుదేరుతూ అంది మేకపిల్ల. ఓహో, ఎక్కడికి వెళ్ళేది? నన్ను తప్పించుకుని వెళ్ళడం నీ తరం కాదు. అంది పులి గాండ్రిస్తూ. కాదు కాదు, నేను వెళ్ళి తీరాలి అంటూ మేకపిల్ల కూడా అంతే గట్టిగా చెప్పింది. దాంతో పులి కాస్తంత శాంతించింది. సరే, నీవు తప్పకుండా వెళ్ళి తీరాలంటే నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. అంది పులి. మరి చెప్తే నా దారిని నన్ను వెళ్ళనిస్తావా? అడిగింది మేకపిల్ల. ఓ, నిక్షేపంగా. ఆ ప్రశ్న ఏంటంటే, ఏవైనా 3 నిజాలు చెప్పు. అంది పులి. అయితే వినండి. నేను మా వాళ్ళ వద్దకు వెళ్ళి నేనొక పులిని చూశాను, అది నన్ను చంపకుండా వదిలేసింది అని చెప్తాను. వాళ్ళు నమ్మరు. ఇది మొదటి నిజం. ఇక రెండో నిజం, మీరు మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేనొక మేకపిల్లని చూశాను, దాన్ని నేను చంపకుండా వదిలేశాను అని చెబుతారు. వాళ్ళెవ్వరూ మీరు చెప్పింది నమ్మరు. ఇది రెండో నిజం. అంది మేకపిల్ల. మరి 3వ నిజం ఏమిటో? అంటూ కుతూహలంగా అడిగింది పులి. ఎదురుగా నేనున్నా మీరు నింపాదిగా మాట్లాడుతూ కూర్చున్నారంటే ఇప్పుడు మీకు ఆకలేయట్లేదు. ఇదే మూడో నిజం. అంది మేకపిల్ల. ఆ సమాధానం వింటూనే పులి పకపక నవ్వేసింది. నిజమేనోయ్, నీవు చెప్పింది అక్షరాల నిజం. నేను ఇంతకు ముందే కడుపు నిండా తిన్నాను, అందుకే ఆకలి లేదు. అబ్బో, ఏమో అనుకున్నాను గాని నువ్వు నిజంగా తెలివైన మేకపిల్లవే. నీ తెలివితేటలకు మెచ్చి నిన్ను వదిలేస్తున్నాను. పో, వెళ్ళిపో. అన్నదా పులి హాయిగా నవ్వుకుంటూ. తరువాత మేకపిల్ల అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయింది. ఓ అడవిలో కాకి ఒకటి ఉండేది. అది ఆహారం కోసం అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు తనను తాను చూసుకుని తిట్టుకుంటూ ఉండేది. ఈ అడవిలోని పక్షులన్నీ రకరకాల రంగుల్లో కలర్ఫుల్ గా ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉన్నాయి. ఓరి దేవుడా, నాకేంటయ్యా ఈ బ్లాక్ కలర్ ఇచ్చా అనుకుంటూ బాధపడేది. ఒకసారి ఆ కాకి అడవిలోని కొలనులో హంసని చూసింది. ఆహా, ఆ హంస చూడు, తెల్లగా ఎంత అందంగా ఉంది. చిన్నపాటి మరక కూడా లేదు. నా ఒళ్ళంతా నలిపే. దానంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను, ఎందుకు చిచి అనుకుని తెగ తిట్టుకుంది. ఓసారి ఆ కాకి హంస దగ్గరకు వెళ్ళి ఆ మాటే అంది. దానికి ఆ హంస, కాకి మిత్రమా, మొదట నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత అందంగా బాగుంటుందో కదా అంది హంస బాధగా. ఓర్ని, అయితే నీకు నాలానే రంగు విషయంలో బాధ ఉందన్నమాట. ఓసారి అందమైన చిలుకని కలవాలి అని కాకి ఎగురుకుంటూ చిలుక దగ్గరకు వెళ్ళింది. హంస అన్న మాటల్ని చిలుకతో చెప్పిందా కాకి. కాకి మిత్రమా, అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు ఉన్నాయి బోడి 2 రంగులు. నెమలికి చూడు ఎన్ని రంగులో. అది పురి విప్పి నాట్యం చేస్తుంటే
ఇక కాస్త అసూయగా. ఓర్ని, అయితే నీకు నాలా హంసలానే రంగు విషయంలో బాధ ఉందన్నమాట. వెంటనే అసలైన అందం గల ఆ నెమలిని కలవాలి. అని కాకి ఎగురుకుంటూ అడవంతా తిరిగింది. కానీ ఆ కాకికి అడవిలో ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది ఎగురుకుంటూ వెళ్తూ వెళ్తూ జూలో నెమలిని చూసింది. దాని దగ్గరికెళ్ళి, ఓయ్ నెమలి, పక్షులన్నింటిలో అందం అంటే నీదే. ఎంతో అందమైన నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో. అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, కాకి మిత్రమా, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని, ఆనందంగా బ్రతికేదాన్ని. అంది నెమలి. ఆ మాటలు విన్న కాకికి తన తప్పేంటో తెలిసొచ్చింది. ఓ మై గాడ్, సారీ. ఈ కలర్లో ఉన్నందుకు నన్ను నేను, ఈ కలర్ ఇచ్చినందుకు నేను నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాను. క్షమించు. నా కలరే నాకు ప్లస్, చాలా హ్యాపీనెస్. అనుకుని ఎగిరి గంతేసింది. అప్పటి నుండి ఆ కాకి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది. అనగనగా ఒక చెరువులో 3 చేపలుండేవి. ఆ 3 కలిసిమెలిసి చెరువులో హాయిగా గడిపేవి. అయితే ఓసారి అటుగా వెళ్తున్న జాలరి ఆ చెరువును చూసి, ఈ చెరువులో చాలా చేపలు ఉండి ఉంటాయి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడలేదు. ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వల వేసి పట్టేసుకుంటాను అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. జాలరి మాటలు విని కలత చెందిన మొదటి చేప తన మిత్రులతో సమావేశమయ్యింది. మిత్రమా, ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయంట. అప్పుడు వచ్చి మనల్ని వల వేసి పట్టుకెళ్ళిపోవాలని ఆ జాలరి అనుకుంటున్నాడు. ఇక్కడే ఉంటే మనకు ఆపద తప్పదు అని మొదటి చేప బాధపడసాగింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గరలోనే ఇంకో పెద్ద చెరువు ఉంది. మనందరం అక్కడికి వెళ్ళిపోదాము అని అంది. అది విన్న రెండో చేప, హా, సర్లే. ఆ జాలరి వచ్చినప్పుడు కదా మనకు అపాయం. అప్పటిదాకా కంగారు పడాల్సింది ఏముంది అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప, ఓస్, నీళ్లు ఇంకిపోయినప్పుడు జాలరి వచ్చినప్పుడు కదా. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఎప్పట్లో లేనే లేదు అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. తను ఎంత చెప్పినా మిగతా 2 చేపలు వినకపోవడంతో మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలరి వల తీసుకుని చెరువు వద్దకు వచ్చాడు. జాలరిని చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలా పడి ఉంది. అరే, ఈ చేప ఏదో చచ్చినట్టుంది. చిచి, చచ్చిన చేప నాకెందుకు అనుకుంటూ జాలరి దాన్నెత్తి దూరంగా విసిరి పాడేశాడు. జాలరి విసిరిన విసురుతో అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది. ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిలగిలా తన్నుకోసాగింది. ఆ చేపను చూసి అతడు, ఆహా, ఎంత పెద్ద చేపో, భలేగా వలలో పడింది. దీనిని ఇంటికి తీసుకెళ్ళి మంచి మసాలా దట్టించి వండుకుని తినేయాలి అనుకుని ఆనందంగా దాన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మొదటి చేపలో ముందు చూపుతో ఆలోచించడం నేర్చుకోవాలి. లేదా రెండో చేపల అయినా ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేపలాగే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలా
అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.